గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. మీనాక్షి నటరాజన్ అలాగే ఏఐసిసి ప్రధాన అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఈ సమావేశం చాలా వరకు కూడా పార్టీ కేడర్లు బలోపేతం చేయడమే కాకుండా అలాగే జిల్లాల వారీగా ఉన్నటువంటి జై సంవిధాన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే టీపీసీసీ చీఫ్ ఇప్పటికే టీపీసీసీ పదవి చేపట్టి ఏడాది పూర్తయింది కాబట్టి ఆ సందర్భంగా కూడా తనకు అభినందనలు తెలుపుతూ కూడా పలువురు కార్యకర్తలు కూడా అలాగే మీనాక్షి నటరాజన్ తో పాటు చాలా వరకు కూడా ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసింది. ప్రధాన ఎజెండా ఈ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల 15వ తారీఖు ఏదైతే ఎన్నికల సమయంలో కామారెడ్డి వేదికగా 42% బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి మరోసారి కామారెడ్డి వేదికగా బహిరంగ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి ఈ సమావేశానికి రాహుల్ గాంధీ ఖర్గేను కూడా ఆహ్వానించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపు 1,00,000 మంది దాకా ఈ సమావేశానికి హాజరు అయ్యేలాగా చూసుకునేలాగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే కార్యకర్తలు, జిల్లా కేడరు అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీపీసీసీ కార్యదర్శులు ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా అయితే తెలుస్తోంది.